సీతాదేవి వెళ్ళిపోయాక రాముడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్న వినగానే మనలో ఒక చిన్న షాక్, ఒక పెద్ద క్యూరియాసిటీ కలుగుతుంది. ఒకరు అరే, దేవతల గురించి ఇలాంటి ప్రశ్నలు అడగద్దు అంటారు. ఇంకోవారు, రాముడు కూడా మనిషినే కాదా, బాధ, ప్రేమ, మోహమ అన్ని అనుభవించడు అని చెప్తారు. కాని నిజం చెప్పాలి అంటే ఈ ప్రశ్నలో ఉన్న అర్థం మన సమాజంలో ఉన్న మర్యాద అనే పదాన్ని గురించి మంచిగా ఆలోచించడానికి తీర్చేస్తుంది. రాముడుని అందరూ మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. కాని మర్యాద అంటే ఏంటి? సమాజం చెప్పేది వింతా, లేదా మనసులో ఉన్న నిజంని ఫాలో అవుతా? సీతాదేవిని అగ్ని పరీక్షకి పెట్టడు. అడి ప్రేమపై నమ్మకం కాని సమాజంపై భయం. తరువాత సమాజం మతాలు విని తన భార్యని వాళ్ళ నుంచి పంపించడు. ఏ యాక్ట్ని దేవుడు చేస్తే ధర్మ అంటారు, కాని మనిషి చేస్తే నిర్దయం అంటారు. మరి డిఫరెన్స్ ఎక్కడా? ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకున్నదా? అంతే, అతని జీవితంలో మళ్ళీ ప్రేమ రాలేదా? మనిషిగా అయినా, దేవుడుగా అయినా మనసుకి సహచరం అవసరం కదా. మరి సమాజం అప్పుడు ఒక పురుషుని మళ్ళీ పెళ్లి చేశాడు అని అక్సెప్ట్ చేస్తుంది. కాని అదే విషయం ఒక మహిళకు జరిగితే జడ్జ్మెంట్ రెడీగా ఉంటుంది. ఇది పురాణ కాదు, ఏ రోజు కూడా జరుగుతుంది. రాముడు సీతాదేవిని వదిలేశాడు సమాజం కోసం. మరి మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? సమాజం చెప్పేది కోసమే మన మనసులో ఉన్న నిజంని వదిలేస్తున్నామా? ప్రేమని మనసులో ఉంచుకొని బయటికి మర్యాద అని మస్క్ వేసుకుంటున్నామా? అది ధర్మమా, లేకపోతే ద్వేషమా? ఇది రాముడి గురించి కథ కాదు, మన సమాజం గురించి ఒక రిఫ్లెక్షన్. రాముడు దేవుడు అయినా మానవ భావంతో డెసిజన్స్ తీసుకున్నాడు. అతని స్టోరీలో మానవ కన్ఫ్యూజన్, దేవత మర్యాద రెండూ కలిసి ఉన్నాయి. మరి మనం ఆ కన్ఫ్యూజన్ నుండి ఏమి నేర్చుకుంటున్నాం? సో, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అనే ప్రశ్నకి కంటే పెద్ద డౌట్, మర్యాద అంటే ప్రేమని వదిలదామేనా, లేదా ప్రేమని పాటించదామేనా? ఈ క్వశ్చన్కి సమాధానం పురాణాల్లో లేదు, మన మనసులో ఉంది. మీరు చెప్పండి, మనిషిగా ప్రేమ వదిలడం మర్యాదా, లేదా మర్యాదని వదిలేసి ప్రేమని పాటించడం మర్యాదా? ఈ ప్రశ్న దేవతల గురించి కాదు, మన మానవ ధర్మం గురించి.